ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇంత బాధలో కూడా తన బిడ్డకి ఆల్రెడీ అలా జరిగిపోయినా కానీ మిగతా వాళ్ళకి ఎవ్వరికీ ఇలాంటి జరగకూడదని ఒక మంచి ఉద్దేశంతో తను పడుతున్నటువంటి హృదయ వేదన, ఆ ఘోష అవి తట్టుకొని ఈ సమాజ హితం కోసం ఇలా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శ్రీ శామ్యూల్ రెడ్డి గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకు ఇవాళ ఈ ప్రోగ్రాం గురించి తెలీదు. మార్నింగ్ వచ్చారు, ఆర్గనైజర్స్ వాళ్ళు కలిశారు. ఐఎమ్ సారీ, నా గొంతు కూడా కొద్దిగా ఇదవుతుంది, నేను మాట్లాడలేనేమో కంప్లీట్గా. ఈ ప్రోగ్రాం గురించి చెప్పగానే అసలు ఫౌండేషన్ ఏంటి అని నేను వెబ్సైట్లో చూస్తున్నాను. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒక పాట వచ్చింది, చొక్కలను చూపిస్తూ అమ్మా నీకు గోరుముద్దలు పెట్టాను, ఈరోజు నువ్వు చుక్కల్లో ఉన్నావు. ఆ పాటలో ఉన్న ఇది నేను ఆపుకోలేకపోయాను. ఎందుకంటే ఒకవేళ ఈ ఎమోషన్, నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది, 10th చదివేటువంటి పాప. సార్ చెప్పిన కొన్ని అంశాలు కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. తను ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటుంది. కారణం ఏంటంటే తనకు ఒక ఫ్రెండ్ ఉంది, రజిత అనే అమ్మాయి. ఆ రోజు ఆ అమ్మాయి చక్కగా పలకరిస్తే ఇంటికి వచ్చి అసలు మేము ఆపలేము ఆ సంతోషాన్ని, అంత హ్యాపీగా ఉంటుంది. 2 రోజులు పోయిన తర్వాత మనం మాట్లాడినా మాట్లాడదు, ఒక మూల గదిలోకి వెళ్ళిపోద్ది. తను ఒంటరిగా కూర్చుంటుంది. ఏంటమ్మా అంటే నాకు చెప్పదు, వాళ్ళ అమ్మకో వాళ్ళ బ్రదర్కో రజిత ఇవాళ నన్ను పలకరించలేదు. బహుశా నేను కూడా ఓవర్లుక్ చేశానేమో ఈ విషయంలో. నా బిజీ వల్ల నాకు ఒక్కో రోజు ఇక్కడ 6 అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికల్లా మార్నింగ్ 8:45కే ఉండాలి. ఎందుకంటే నేను ప్రిన్సిపల్ని కదా, రౌండ్స్ అన్నీ వేయాలి, అందుకని నేను పరిగెత్తుకుంటూ రావాలి. బట్ వాళ్ళ దగ్గర కూర్చునే టైం కానీ, ఈ నైట్ వెళ్ళిన తర్వాత కూడా 6:30, 7 అయిపోయేసరికల్లా అక్కడికి వెళ్ళి చూసుకోవటానికి కానీ టైం లేదు. కాకపోతే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ ఇవేంటో వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక అరగంట కూర్చోవాలంటే మనకు టైం సరిపోదు. ఇదే పరిస్థితి మీ తల్లిదండ్రులకు కూడా ఉందేమో. దయచేసి అది అర్థం చేసుకోండి. వాళ్ళ బాధ, తపన అంతా మీకోసమే. ఆ పాట విన్నప్పుడు నాకు ఎక్కడో సంబంధం లేని, అసలు ఈ స్పందన, ఈ ఫౌండేషన్ గురించే నాకు తెలియని నేనే ఇంత బాధతో నేను ఇదవుతున్నానంటే, ఆ పాట నిజంగా నన్ను ఎంత కదిలిచ్చిందంటే, రంపపు కోత, హృదయపు కోత అంటే మామూలుగా కత్తితో కోస్తే కొంత బాధే ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున మనం దానికి కట్టొచ్చు, మందేయచ్చు. కానీ హృదయాన్ని కోత పెట్టి వెళ్ళిపోయిందే ఆ అమ్మాయి. ఎలా ఉందో తెలియదు కానీ అనుక్షణం నరకాన్ని అనుభవిస్తూ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు కదా ఆయన. మీకు తెలీదు, మీ మీద ఉన్న ప్రేమ, మిమ్మల్ని తిట్టడమే మీకు తెలుస్తుంది. అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. అమ్మా నువ్వు నా తల్లి, నా కొండ, నువ్వు నా బంగారం, నువ్వు నా బుజ్జి అని మాటలు చెప్పాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు. వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళ మనసులో మీ మీద ప్రతి క్షణం, అనుక్షణం మీరు మర్చిపోతారేమో కానీ మీ ఫ్రెండ్స్ దృష్టిలో పడో, మీ ఫ్రెండ్స్ని మాట్లాడుతుంటే, కానీ తల్లిదండ్రులు ఒక్క క్షణం కూడా మీ గురించి మర్చిపోలేరు. అటువంటి తల్లిదండ్రుల్ని నవమాసాలు కని మోసి ఎన్నో బాధలు పడి పురిటి నొప్పుల్లో బిడ్డను కానీ వాళ్ళు మళ్ళీ కాళ్ళు నడత వాళ్ళు నడిచేంతోటికి జాగ్రత్తగా పెట్టుకొని అమ్మ అట్లా చూసుకుంటే వాళ్ళకి ఎంత మంచి భవిష్యత్తు ఇవ్వాలి.
వాళ్ళకి ఎంత మంచి చదువునివ్వాలి, వాళ్ళు లైఫ్లో ఎలా సక్సెస్ కావాలని నానబడే తపన, ఇవన్నీ మర్చిపోయి సడన్గా మీకు టీనేజ్ వచ్చి 14 ఏళ్ళు అయ్యేసరికల్లా ఇప్పుడున్న సినిమాల ప్రభావంలో మీ దారి మీరు చూసుకొని తల్లిదండ్రులు పడ్డ ఈ కష్టాన్ని అంతా మీరు మర్చిపోయి ఒక్కసారిగా అతను చెప్పిందే వేదం, అతనితోనే నా జీవితం, అతను లేని క్షణం నాకు నరకం అని పెద్ద పెద్ద మాటలు సినిమా డైలాగులు చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారంటే ఏమనుకోవాలి? నేను చెప్తున్నాను, నేను ఎవరైనా సరే టీనేజ్లో ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేది సహజం. అది కొంతకాలం ఎక్కువ కాలం జరుగుద్ది, కొంతమంది కేసులు పరిస్థితుల వల్ల దూరం అవటం కూడా జరుగుద్ది. నేను నా టీనేజ్లో మీకు తెలియదేమో 8 ఇయర్స్ నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. 8 ఇయర్స్ అయిపోయిన తర్వాత నా చదువు కాలేదు, ఆ అమ్మాయి చదువు అయిపోయింది, ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. 8 ఇయర్స్ అంటే మీకు తెలుసో లేదో, అనుక్షణం ఆ టీనేజ్లో నేను ప్రతి క్షణం ఆమె గురించి ఆలోచించాను. ఆ రోజు పెళ్ళికి కూడా నేను వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మా ఇంటి నుంచి నేనే అటెండ్ కావాలి. వెళ్ళాను, కళ్ళెదురుగా అమ్మాయి తాళిబొట్టు కడుతుంటే నేను ఎన్నో రాత్రులు ఆమె గురించి ఆలోచించినవి అన్నీ ఎంత నరకాన్ని చూపించినాయి అంటే మీకు నేను చెప్పలేను. నా లైఫ్ అయిపోయింది, ఆ నైటే నేను చనిపోదాం అనుకున్నాను. బట్ దేవుడు నాకు అంతకంటే మంచి భార్యని, దానికంటే మంచి జీవితాన్ని, ఈ రోజున తనకంటే కూడా నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు, నాకు మంచి మామగారు. నేను ఈరోజు ఇక్కడున్నా, ఈ నైట్ మొత్తం ఇక్కడున్నా, కంటికి రెప్పలా కాపాడుకునే మా మామగారు ఉన్నాడు అక్కడ. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోగలిగేవాళ్ళు. మీకు కూడా మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ మధ్యలో బ్రేకప్ అయిపోయి ఒకవేళ లవ్లో పడితే అదే ఎండని అనుకోవద్దు. మీకు అంతకంటే ఇంకా మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడేమో, అది ఆలోచించుకోండి. నచ్చినట్టుగా నీ తలరాతని బ్రహ్మే రాస్తాడు, తోచినట్టుగా నీ తలరాతని బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతని నువ్వు మార్చుకో, అది నీ చేతిలో ఉంది. క్షీరసాగర మదనం చేసినప్పుడు మొదట విషయమే వచ్చింది, విసుగు చెందకుండా మళ్ళీ దాన్ని వధిస్తే తర్వాత ఏమొచ్చింది? అమృతం వచ్చింది. ఆ అమృతం వచ్చేంతవరకు వెయిట్ చేయి. నీ జీవితంలో ఒక చిన్న ఏదైనా పొరపాటు జరిగి నువ్వు ఎక్కడైనా ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, కాదు, దానికంటే ఒక మంచి లైఫ్ నీకుందని మర్చిపోవద్దు, అక్కడితో లైఫ్ని ఎండ్ చేసుకోవద్దు. ప్లీజ్ ఆలోచించండి. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదని, ఆ విధంగా మనం ముందుకు సాగిపోవటమే మన జీవిత పరమార్థం. సో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు, సమయాభావం అవుతుంది మీకు కూడా. వారందరి తరపున నిజంగా మాకు మంచి మోటివేషనల్ స్పీకర్స్ని ఇచ్చారు. ఇది మీకు డెఫినెట్గా మంచి చేస్తుంది. ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో మీ పేరెంట్స్కి సపోర్ట్గా ఉండి వాడిని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు ఎటువంటి కటువుగా ఏదైనా ఇప్పుడు మాట్లాడినా ఇది మీ మంచి భవిష్యత్తు కోసమని మంచి హృదయంతో స్వీకరించి మీరందరూ మీ లక్ష్యం ఏది ఉండాలి? తాత్కాలిక ఆకర్షణ, ప్రేమ చాలా తేడా ఉంది. ఆకర్షణ మన మనసులో ఇప్పుడు ఏజ్ ప్రభావంలా వచ్చేటువంటి ఇది, అది కొంతకాలం పోతే మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితే దాని యొక్క అంతకుముందు మీరు ఫీల్ అయినటువంటి అన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు నా వయసులో నేను వెనక్కెళ్ళి ఆ టీనేజ్లో నేను లవ్ ఏంటి, ప్రేమ ఏంటి అని నవ్వితే నేను ఒకసారి తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది. ఏంటది, ఆ ఫీలింగ్స్ ఏంటి, ఏంటి అనేది నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇదంతా తాత్కాలికం అని తెలుస్తుంది. కానీ అప్పటి వాటికి మీరేం చేయాలి? క్షణికావేశాలకి వెళ్ళకూడదు. ఓకేనా? ప్లీజ్ మనందరి తరపున, మీ అందరి తరపున సార్కి ఒక మాట ఇస్తారా?
మీ అందరి తరపున సార్కి ఒక మాట ఇస్తారా? ఎందుకంటే ఇది మహోద్యమం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోకూడదు. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మీరు ఎంతవరకు చేయగలరో ప్లీజ్ ఇటువంటి ఆడపిల్లల జీవితాల్లో వాళ్ళకి వెలుగునివ్వటానికి మీరు ఎంతవరకు సాగుతారో తెలియదు, కానీ మీరు వెళ్ళినంత వాటికి మాత్రం మనస్సు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.